ఇవ్వకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసము ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అట్లే అంటే ఏదైతే గుజరాత్‌కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిరో, ఇక్కడ మరి తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? అట్లే ట్రిపుల్ ఆర్‌కి సంబంధించిన నిధులు కూడా ఏమైనాయి అని అడుగుతున్నారు. మీరేమో ప్రతిసారి ఆ లెక్కలు చెప్తారు, ఆ బుక్కులు పట్టుకొని వస్తారు. కానీ ఇక్కడ ఈయన అడిగే లెక్కలు వేరే ఉన్నాయి. మేడం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామీణ స్థాయిలో చాలా పథకాలు అమలవుతూ ఉన్నాయి. అవి పథకాలు ఒక్కసారి మీరు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఈరోజు ఫస్ట్ ఉచిత రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది మేడం? కేంద్ర ప్రభుత్వం నుంచే కదా. అదేవిధంగా వ్యక్తిగత మరుగుదొడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కేంద్ర ప్రభుత్వం నుంచే కదా. వీధి దీపాలు ఎక్కడి నుంచి? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచే కదా. గ్రామీణ స్థాయిలో ఇంప్లిమెంట్ అయినవి చెప్తున్నాను మేడం నేను. చెత్త సేకరణ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచే కదా. గ్రామీణ ఉపాధి హామీ, గ్రామీణ సీసీ రోడ్లు, డ్రైనేజీలు కేంద్ర ప్రభుత్వం ద్వారా బీటీ రోడ్లు, రైతు వేదికలు, నర్సరీ మొక్కల పెంపకము, మరి అదేవిధంగా శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్లు ప్రతి దగ్గర అన్ని రాష్ట్రాలకు చెప్తున్నాను మేడం. మేడం విషయం ఏంటంటే ఇప్పుడు వినండి మరి ఎందుకు 5,000 కిలోమీటర్లు రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 6,000 కాంగ్రెస్ పరిపాలిస్తే నిజంగా రోడ్లు వేసి ఉంటే ఎందుకు వేయాల్సి వస్తుంది? ఇంకా రోడ్లు అయితే పెరగవు కదా మేడం. రోడ్ల విస్తీర్ణ ఇప్పుడు మేడం అదే మేడం ఇప్పుడు నిరంతర ప్రక్రియనే జరగాలి మేడం. నిరంతర ప్రక్రియ జరగాలి. నేను అడుగుతా ఉన్నాను, నేను ఒక మాట చెప్తానన్నా అన్న, నన్ను మాట్లాడియండి దయచేసి ఒక నిరంతర ప్రక్రియలో ఈరోజు జిహెచ్ఎంసీలో ఏం డెవలప్మెంట్ జరుగుతుంది మేడం? నిరంతర ప్రక్రియనే మాట్లాడుకుందాం మనం. ఒక డ్రైనేజ్ వేయగలుగుతున్నారా? ఒక రోడ్ వేయగలుగుతున్నారా? ఒక జాతీయ రహదారి వేయగలుగుతున్నారా? ఏం చేస్తున్నారు మేడం? మేము 5,000 కిలోమీటర్ల రోడ్లు చేసినాం తెలంగాణలో. అంటే విషయం ఎందుకు చెప్తున్నాను మేడం అంటే, వీళ్ళు ఏదో ఇక్కడ డబ్బ కొట్టుకొని ఆ పథకాన్ని ఇక్కడ రూపంలో మార్చేసి మేము ప్రచారం చేసుకోవడంలో మా వైఫల్యం జరిగింది. భారతీయ జనతా పార్టీ మేము ఇస్తున్న పథకాలను చెప్పుకోకపోవడం వల్ల మాకు జరిగిన వైఫల్యం ఇది. నిజంగా చెప్తా ఉన్నాను. ప్రజల్లో ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తుంది అని తెలియకుండా ఎంతసేపు రేషన్ బియ్యం ఎవరు ఇస్తారంటే కేసీఆర్ ఇస్తారనే వస్తుంది. కానీ అక్కడ ఎవరు చేసిండ్రు? అది చెప్పుకోవడంలో మేము కొంచెం వైఫల్యమయ్యాం. నిజంగా చెప్తా ఉన్నాను. ఈరోజు మీరు అంటున్నారు ఇవి నిరంతర ప్రక్రియ అంటే, నిరంతర ప్రక్రియలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? మరి 60 సంవత్సరాలలో గ్రామీణ స్థాయిలో రోడ్డు పెరుగుతుందా మేడం? ఇంకా రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వస్తుంది అంటే అప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే, అప్పుడు ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు కటక్ కాశీ కన్యాకుమారి దాకా తీసుకున్నటువంటి అటల్ బిహారీ గారు వాజ్పేయి నినాదమే ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు గడ్కరీ గారు కానీ నరేంద్ర మోడీ గారు అదే నినాదంతో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మేడం, నేను ఇప్పటిదాకా సరే మీరు చెప్తా ఉన్నారు ఈరోజు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ గ్రామ స్థాయిలకి ఎలాంటి డబ్బులు రావాలో అవి సక్రమంగా వస్తూ ఉన్నాయి. ఉద్యోగ క్యాలెండర్ తీసుకోండి, యూపీఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఇంకా రైల్వే కానీ, ఇంకో ఇతర జాబ్ క్యాలెండర్ కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. మూడో విషయం ఏం చెప్తా ఉన్నానంటే, బడ్జెట్ ఏ బడ్జెట్ అయితే నేను చెప్తాను నేను మాట్లాడే మీరు అస్సలు డిస్టర్బ్ చేయలేదు. వినండి. ఇప్పుడు ప్రజలు మీ ఛాయిస్ వచ్చినప్పుడు మాట్లాడినా, మీ ఛాయిస్ వచ్చినప్పుడు నేనేమంటున్నా అంటే, దయచేసి మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వము సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో కానీ, లేకపోతే ప్రజలకి పథకాలు ఇవ్వడంలో కానీ అన్ని రకాలుగా ఏవైతే చెప్తుందో అవి చేస్తుంది. ఒక్క పథకం కూడా చేయలేదని ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన పథకము అమలు చేయట్లేదని చెప్పండి. ఒకటి ఈ ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తా అని చెప్పింది, చేయలేకపోయిందని పథకం ఏముంది చెప్పండి. ఒక పాలసీ చెప్పండి. అట్లా మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. మా నరేంద్ర మోడీ గారు మా కేంద్ర ప్రభుత్వం ద్వారా నోటి ద్వారా వచ్చినటువంటి పథకము అది ఆగిపోయిందని చెప్పండి, మేము రెడీగా ఉంటాం. మేము 6,000 రూపాయలు ప్రతి చిన్న సన్నకారులకి 6,000 రూపాయలు ఇవ్వట్లేదా? మరుగుదొడ్లు కట్టిస్తలేమా? విషయం ఏంటంటే మేడం, దాదాపు 10 కోట్ల మంది జనానికి ఈరోజు గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. అంటే 80,000 కిలోమీటర్లు ఈరోజు దాదాపు మనము రహదారులు వేసాం. అంటే విషయం ఎందుకు చెప్తాను, ఇంకో విషయం చెప్తాను మేడం. ఇప్పటిదాకా అన్న మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారి గురించి గొప్పతనం గురించి చెప్తా ఉన్నారు. మేము ఏ రోజు కూడా కేసీఆర్ గారిని కించపరిచి మాట్లాడలేదు. మేము కూడా ఫాదర్ ఆఫ్ కేసీఆర్గానే తెలంగాణకే భావిస్తాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడి ముందు వరుసలు నడిచి మేము ఒక ఉద్యమకారుడుగా భావిస్తాం. కానీ ఉద్యమకారులుగా ఏం చేశారు మేడం మీరు? ఒక్క ఉద్యమకారుడైనా మినిస్టర్ అయ్యిందా? ఒక్క ఉద్యమకారుడికైనా మీరు తెలంగాణలో ఉన్నటువంటి మన శ్రీకాంత్ చారి తల్లికి ఏం చేసిరు?
కనీసం ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయారు మీరు. ఓడిపోయే చోట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఓడిపోటేసేసి మీ బిడ్డనేమో ఓడిపోతే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారు, మీ బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారు. మరి అదే శ్రీకాంత్ సార్ తల్లికి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకంటే ఒక బీసీ అని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏదైతే హామీలు ఇచ్చుకుంటూ వచ్చిండో బడ్జెట్లో ఇప్పటికైనా ఆయన ఆన్సర్ చెప్పాలి. ఏంటంటే 5,000 కోట్లు అని బీసీలకు చెప్పాడు మేడం. ఆయన ప్రవేశపెట్టిన 9 బడ్జెట్లలో 45,000 కోట్లకు బీసీలకు చూపించండి మేడం. అది ఖర్చు ఎంత చూపించమని చెప్పండి. అదేవిధంగా 1,20,000 కోట్లు ఆయన పరిపాలనలో ఎస్సీలకు చూపించాడు బడ్జెట్ కింద. ఖర్చు పెట్టినా చూపించమని చెప్పండి. అదేవిధంగా ఎస్టీలకి 1,00,000 కోట్లు బడ్జెట్ చూపించాడు మొత్తం ఆయన పరిపాలన మొత్తం చెప్తున్నాను. ఖర్చు పెట్టాడో చూపించమని చెప్పండి. ఏదైతే పథకాలు బీసీలకి ఎస్సీలకి సంఖ్యల ద్వారా నెంబర్లు సున్నాలు పెంచుకుంటూ పోతున్నారు తప్ప బీసీ ఎస్సీ ఎస్టీలని ఆ సంఖ్య ద్వారా నేను అడుగుతా ఉన్నాను, ఇదే అన్నని అడుగుతా ఉన్నాను. ఒక్క 50,000 రూపాయలు మా బీసీలు పథకం కింద నోచుకురంటే నేను సగం మీసం తీసుకుంటా. 50,000 రూపాయలు ఈ బీసీ స్కీమ్ కింద వచ్చింది బీసీలకి అని చెప్పండి. మీరు అది కూడా వస్తాను మేడం. విశ్వకర్మ స్కీమ్ కింద ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ 28 లక్షల మందికి స్కీమ్ అమలైంది. ఎవరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నా కూడా స్కీమ్ వస్తుంది. నేను అదే విధంగా అడుగుతున్నాను, దళిత బంధు ఎక్కడ ప్రవేశపెట్టారు మేము? ఈటల రాజేందర్ గారిని చిత్తుగా ఓడించగొట్టాలని ఒక పథకం కింద దళిత బంధు ఈటల రాజేందర్ గారి మీద కక్షపూరితతో అక్కడ ఈటల రాజేందర్ గారు గెలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో మీరు హుజరాబాద్లో ప్రవేశపెట్టారు. తర్వాత ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ఇచ్చారు. ఎవరికి ఇచ్చుకున్నారు? మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఎవరికైనా నిజంగా పేదవాళ్ళకి వచ్చాదా? నిజంగా ఇప్పుడు చెప్పండి, ఐఏఎస్లను 2 పంపిద్దాము. ఈ 10 లక్షలు తీసుకున్నటువంటి దళిత బంధువులు ఎవరైనా రేషన్ షాప్ నడుపుకుంటున్నారా, లేకపోతే టెంట్ హౌస్ నడుపుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ క్లాత్ స్టోర్ నడుపుకుంటున్నారా? ఏవైతే 10 లక్షలు ఇచ్చారో ఆ షాపులు నడుస్తున్నాయి చూద్దాం పదండి. రోజు 3 లక్షలు తీసుకుని డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు. ఈ రోజు నేను ఈ దళిత బంధు కింద 100 కుటుంబాలు ఏదైతే నియోజకవర్గం ఇచ్చారో ఒక్క కుటుంబం అన్నారు సిమెంట్ షాపే కానీ టెంట్ షాపే కానీ లేకపోతే ఇంకో షాపే కానీ పెట్టుకున్న పేపర్ మీద చూపించారు కదా, లైవ్లో చూపించమని చెప్పండి. ఎలాంటి ఆధారం లేకుండా ఈరోజు ఏంటంటే మసిబూసి మామిడికాయ ఆ దళిత బంధు అనేది వస్తున్నది, అందరికీ చేసేసేయాలి అని చెప్పేసి ఈరోజు కూడా కౌశిక్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. మా దళిత బంధు 21,000 మంది ఉన్నారు, ఇప్పటికి మాకు 14,000 మందికి వచ్చింది, ఇంకా 7,000 మందికి ఇవ్వాలని చెప్పి ఆయనే అడుగుతా ఉన్నాడు. నీ ఎమ్మెల్యేనే సాక్ష్యం కాదు, నువ్వు ఇవ్వలేదు ఆ దళిత బంధు ఆ నియోజకవర్గంలోని. నేను ఇంకోటి అడుగుతా ఉన్నాను మేడం, బీసీల కోసం గొప్ప చెప్తా ఉన్నారు. 22 సీట్లు మీరు ఫస్ట్ టర్మ్లో ఇచ్చారు బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు. సెకండ్ టైం ఎందుకు 19 సీట్లు ఇచ్చారు? మీరు 50% ఇవ్వాలని చెప్పి ఇవాళ కవితమ్మ పోయి ఇక్కడ చౌరస్తాలో కూర్చొని ధర్నా చేస్తే ఆర్టీసీ కాడ అయిపోతుందా? ఈ మన పబ్లిక్ గార్డెన్ కాడ కూర్చొని ధర్నాలు చేస్తే అయిపోతుందా? మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు 50% ఇవ్వలేకపోయారు? ఈరోజు మీరు ధర్నాలు చేస్తే అయిపోతుందా? మాకు బీసీలకి ఈరోజు కాలుతుంది మేడం. ఆ ఎస్సీ ఎస్టీలు కూడా ఆ అంబేద్కర్ గారు రిజర్వేషన్ చేసిపోయారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా చేసారు కాబట్టి ఇచ్చారు, అది కూడా లేకపోతే వాళ్ళు కూడా ఇవ్వకపోయేది. అదేవిధంగా 0.5 అని చెప్పుకునే మీ వెలమ కమ్యూనిటీ అయితే మీరు ఉన్నారో మీ కుటుంబంలో 3 మినిస్టర్లు ఉంటారు. బీసీలకు కనీసం ఒక 10% కూడా మినిస్టర్లు లేకపోయారు మీరు. అదొక విషయం. ఇంకో విషయం చెప్తా ఉన్నాను, మరి ఎంబీసీ అని ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసారు. ఫస్ట్ ప్రతి బడ్జెట్లో 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు. ఒకటే బడ్జెట్ 1000 కోట్లు ఇచ్చారు. ఆ 1000 కోట్లలో కూడా కవితమ్మ 70 కోట్లు పట్టుకపోయింది. ఏడికి? బతుకమ్మ అని చెప్పేసి. ఇంకో 100 కోట్లు చీరలను పట్టుకపోయింది. లెక్కలు కరెక్ట్ చెప్తున్నాను మేడం నేను. 100 కోట్లు చీరలకని పట్టుకపోయింది. ఇంకో 70 కోట్లు ఏం చేసారు? సారా బట్టి కింద వాళ్ళని సారా బట్టలు తీసేయాలి కాబట్టి వాళ్ళ ఖర్చుల కింద వాళ్ళకి 70 కోట్లు తీసుకెళ్ళిపోయారు. అసలు ఎంబీసీలకి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లకి ఇచ్చినటువంటి డబ్బుని మిగతా వారికి వాడుకున్నారు. ఇదే మనకు పిడమర్తి రవణ, అరే నేను 22,000 కోట్లు ఇచ్చిండ్రా, 11,000 కోట్లకు సంతకం పెట్టిన, ఎందుకు పెట్టినా నాకు తెలియదురా అంటుండు. పెట్టమన్న సంతకం పెట్టేసిన అయిపోయింది అంటుండు. కార్పొరేషన్ చైర్మన్ కేటీఆర్ గారు వచ్చారు, సంతకం పెట్టమన్నారు, పెట్టేసిన అయిపోయింది. ఆ 11,000 కోట్లకు సంతకం చేసిన నాకు విచిత్రం అనిపిస్తుందా అని చెప్పింది. అంటే పూర్తిగా బీసీ ఎస్సీ ఎస్టీలని ఓన్లీ ఒక సంఖ్య రూపంలో పెట్టి పథకాలను రూపించి, అది ఒక సినిమాలు ఉంటుంది చూడండి మేడం, బ్రహ్మానందము కోట శ్రీనివాసరావు ఉంటుంది, కోడిని ఇట్లా పెట్టి తింటున్నాను ఫీల్ గారా అన్నట్టు బీసీ ఎస్సీ ఎస్టీల బతుకులు కూడా అట్లనే చేసారు మేడం. అన్ని ప్రభుత్వాలు అదే విధంగా ఉన్నాయి. దయచేసి ఇప్పటికి కూడా అందరూ అవేర్నెస్ వచ్చింది, బీసీల ఎస్టీలకు కూడా అదే మనం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. మన ఎమ్మెల్సీ ఎన్నికలు మనం చూసాం. మన గతంలో మీరు ఏమన్నారు, ఎంపీ ఎలక్షన్స్ కదా 8 సీట్లు గెలిచినాయి. నేను ఇక్కడ చెప్పిపోయినా, ఇదే వేదికలో చెప్పిపోయినా 2 సీట్లు మేము గెలవబోతున్నాం మేడం అని చెప్పిన.
2 సీట్లు మేము గెలవబోతున్నామని చెప్పిన. ఎందుకు వీళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు బీజేపీ కోటేశ్వరో ఆలోచించాలి, వీళ్ళు యువకులు కూడా ఎందుకు బీజేపీ కోటేశ్వరో ఆలోచించాలి. అంటే స్లోగా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో అన్ని రంగాల్లో వ్యాపిస్తూ ఉంది. రేపు రానున్న 2028లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ సీట్ ఎగిరేస్తుంది. దయచేసి ఇప్పటికైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి మేడం. విద్యారంగం అయితే పూర్తిగా కుంగిపోయింది మొత్తం, అసలు ఎక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరు. మన తెలంగాణ నుంచి ఒక్క బిడ్డ కూడా ఎందుకు క్రీడాకారునిగా బయటకు రాలేకపోతుంది? క్రీడలు ఎక్కడ పోయినాయి మేడం? అసలు గవర్నమెంట్ స్కూల్లో క్రీడలు ఎందుకు కండక్ట్ చేయట్లేరు? క్రీడలు అసలు ఆట పోటీలు ఏవి, గ్రౌండ్స్ ఏవి? ఉన్న గ్రౌండ్స్ అన్నిటినీ మన కేసీఆర్ గారు ఆయన ఎలా చేశారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ ఆర్ఎస్ఎస్ చేస్తున్నారు పొద్దున పూట అన్ని గ్రౌండ్లని పార్కులు చేసి పడేసింది. ఆడుకోవడానికి ఆట స్థలం లేదు, పిల్లలు ఆడుకోవడానికి. ఎవ్వరు కూడా ఎంతసేపటికి రాజకీయమే ఆలోచిస్తారు తప్ప ఒక విద్యని, వైద్యాన్ని, లేకపోతే క్రీడని, యువకులకు ఏం జరుగుతుంది, ఎంతసేపు ఆయన సత్తా అయింది, ఈయన సత్తా అయింది, ఇదేంది మేడం చెప్పుకునే సత్తా ఎవరు కావాలి? పూర్తి అన్ని రంగాల్లో డెవలప్మెంట్ జరిగినప్పుడే ఇక్కడ ప్రజలు ఆదరిస్తారు. అసలు అన్ని రంగాల్లో డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతూ ఉంది? ఈ విషయంలో తప్పకుండా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా అన్న చెప్తా ఉన్నాడు రేషన్ కార్డులు ఇచ్చినామని. ఎక్కడ రేషన్ కార్డులు ఇచ్చిన గురించి మళ్ళీ మాట్లాడదాం. శ్రవణ్ గారు, ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ గారి గురించి, రేవంత్ మాట ఢిల్లీలో చెల్తలేదు, ఆయన మాట ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరు వింటలేరు,